హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి పల్లెటూరి అబ్బాయి పార్ట్ 26 స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీరు దీన్ని ప్రేమ అనుకుంటే నా తప్పేం లేదు. తన మీద నాకున్నది ప్రేమ కాదు, మానవత్వంతో తనని చూస్తున్నా కాబట్టి నాకు జాలి కలుగుతుంది అని చెప్పాడు సురేష్. మీకు ఇష్టం వచ్చినట్లు మీరు ఎంచుకోండి అని చెప్పి కోపంగా బయటికి వెళ్ళిపోయి మామిడి తోట దగ్గర కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు సురేష్. ఏమైందిరా బావా, ఇలా వచ్చావు? ఇంట్లో వాళ్ళ మీద అలిగావా? లేకుంటే ఈ సాయంత్రం సమయంలో ఇంత దూరం రావు కదా అని అంటాడు సూర్య. ఏంటో పోరా, టార్చర్గా అనిపిస్తుంది. తనకు ఫీవర్గా ఉందని చెప్పాడు. మరి భార్యకు బాగా లేకుంటే భర్తగా నువ్వు చేసినవి చెయ్యాలి కానీ ఇలా వచ్చి మామిడి తోట దగ్గర కూర్చున్నావేంటి? అసలు దాని అర్థం ఏంటి అని అంటాడు సూర్య. నువ్వు కూడా వాళ్ళలా మాట్లాడకరా సూర్య. తనంటే నాకు గౌరవం ఉంది, అంతేగాని ప్రేమ లేదు. ప్రేమ ఉంటేనే తనకు సేవ చేస్తారా? కొత్తగా మాట్లాడుతున్నావు అంటాడు సురేష్. ఎంతమందికి సహాయపడ్డావు, అలాంటిది అందరి మీద ప్రేమ ఉంటేనే సహాయపడ్డావా అని అంటాడు సూర్య. దానికి దీనికి తేడా లేదా? ఎలా ఉంటుంది చెప్పు. అందులో తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు. షార్ట్ మనిషిగా తనని కేర్ఫుల్గా చూసుకుంటున్నావు అంతే కదా. ఓ అంత చిన్న విషయానికే ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏంటి లాభం అని అంటాడు సూర్య. పద మనం ఇంటికి వెళ్దాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తన హెల్త్ కండిషన్ ఎలా ఉందో కాస్త తనని జాగ్రత్తగా చూసుకో. అసలు వాళ్ళ అమ్మ నాన్న నీ మీద నమ్మకంతో అమ్మాయిని ఇక్కడ వదిలేసి వెళ్ళారు కాబట్టి నువ్వు తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ బాధ్యత నీపై ఉంది. ఇంట్లో వాళ్ళు ఎన్నైనా అనుకోవచ్చు, కానీ నీ మనసేంటో నీకు తెలిస్తే చాలు. పక్క వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదు అని అంటాడు సూర్య. తను చెప్పిన తర్వాత తనకు తాను సర్ది చెప్పుకొని బయలుదేరతాడు సురేష్. అప్పటికే తనకి ఇడ్లీ తినిపించి మెడిసిన్ వేస్తారు ఇంట్లో వాళ్ళు. ఇప్పటి వరకు మేము జాగ్రత్తగా చూసుకున్నాము, కానీ నీ భార్యను నువ్వే చూసుకో. అసలే ముసలిదాన్ని, నాకు నిద్ర వస్తుంది అంటూ వెళ్ళిపోతుంది అనసూయమ్మ. తన టెంపరేచర్ని చెక్ చేస్తాడు సురేష్. పర్వాలేదు, కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది తనకు. ఒక బెడ్షీట్ తీసుకుని వచ్చి తనకి కప్పి తన పక్కనే కూర్చుంటాడు. చూడటానికి చాలా అమాయకంగా ఉంటావు. నువ్వు చేసే పనులు నాకు చాలా కోపం తెప్పిస్తూ ఉంటాయి. స్వతహాగా నీ మీద నాకు ఎలాంటి బ్యాడ్ ఇంప్రెషన్ లేదు. రావడమే ఎయిర్పోర్ట్లో నాతో గొడవ పడ్డావు, తర్వాత మర్చిపోదామని అనుకున్నాను, కానీ మళ్ళీ ఏదో ఒక పిచ్చి పని చేయటం, నీ మీద కోపం వచ్చేలా చేసుకున్నావు నువ్వే అని తన వైపు చూసి చెప్తూ ఉంటాడు సురేష్. భోజనం చేయకుండా రూమ్లోకి వెళ్ళాడని చెప్పి వాళ్ళ అమ్మ భోజనం తీసుకుని వస్తుంది. భోజనం ఏంటమ్మా ఇక్కడికి తెచ్చావు? నాకు తినాలనిపించట్లేదు అని చెప్తాడు సురేష్. అలా తినకుండా ఉంటే ఎలా చెప్పు, ఇటువ్వు నేను తినిపిస్తానని చంద్రం అన్నం కలిపి సూర్యకి తినిపిస్తుంది. ఇక పడుకో, ఇప్పటికా చాలా ఆలస్యమైంది. తనని జాగ్రత్తగా చూసుకో. మధ్యరాత్రి ఒకవేళ జ్వరం ఎక్కువైతే ఈ టాబ్లెట్ ఇవ్వని చెప్పి వెళ్ళిపోతుంది చంద్రం. అలా తన వైపు చూస్తూ ఎప్పటికో పడుకుంటాడు సురేష్. మధ్యరాత్రిలో మెలకు వస్తుంది తనకు. ఏదో మూలుగుతున్న శబ్దం వినబడి కళ్ళు తెరిచి చూస్తాడు. బెడ్ లైట్ వెలుగులో శశిని చూస్తాడు. ఫీవర్ వల్ల చలికి వణుకుతూ కనిపిస్తుంది శశి. తన్ని అలా చూస్తూ ఉంటే జాలిగా అనిపిస్తుంది. ఇంకొక 2 బెడ్షీట్లు తెచ్చి వణుకుతున్న తన మీద కప్పుతాడు. అయినా కానీ తనకు కంట్రోల్ అవ్వట్లేదు. ఒకవైపు అతనికి ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ఒకే ఒక ఆప్షన్ ఉంది, తనకి వెచ్చదనాన్ని కల్పించడం. మరి అలా చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తాడు సురేష్. కానీ వణుకుతున్న తనని చూసి ఇక తప్పగా దగ్గరికి పడుకుని గుండెలకు హత్తుకుంటాడు. అప్పటి వరకు చలితో వణుకుతున్న శశి వెచ్చని శరీరం తనకు తగలగానే గట్టిగా పట్టుకుంటుంది సురేష్ని. అలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. తను అలా పట్టుకుని పడుకోవడం వల్ల సూర్యకి చెక్కిలి గింతలు అనిపిస్తుంది. అందుకే తనకి అస్సలు నిద్ర రావటం లేదు. తన శ్వాస తనకి తగులుతూ ఉంటే ఏదో ఒక అనుభూతి మొదలవుతుంది. 32 ఏళ్ల బ్రహ్మచర్యాన్ని కోల్పోతానన్న భయం వేస్తుంది అతనికి. ఇక తను కూడా గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. ఎప్పుడు నిద్రపోయాడో తెలీదు. మత్తుగా నిద్రపోతాడు సురేష్. ఉదయం 8 గంటల సమయం. అప్పుడు నిద్ర లేచి మేల్కుంటుంది శశి. ఎవరో తనని గట్టిగా పట్టుకున్నట్లు అనిపిస్తుంది. తన కళ్ళు తెరిచి చూస్తుంది. సురేష్ ముఖం తన ముఖానికి కేవలం 1 ఇంచు గ్యాప్లో ఉంటుంది. అంత దగ్గరగా ఉన్న సురేష్ని చూస్తుంది. అందులోని తన కౌగిట్లోని చాలా దగ్గరగా పడుకున్నాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత దగ్గరగా పడుకున్నాడు అని ఆలోచిస్తుంది శశి. రాత్రి తనకు చలి ఎక్కువగా అవడం వలన
నిద్ర పట్టగా ఇబ్బంది పడుతుంటే అప్పుడే తనకి వెచ్చటి శరీరం తాకడంతో గట్టిగా పట్టుకుని పడుకోవడం గుర్తుకు వచ్చింది. కాకపోతే ఇప్పుడు తనకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేసింది కానీ చాలా గట్టిగా పట్టుకుని ఉన్నాడు. తనకు మెల్లగా చెక్కిలి గిలిగింతలు పెడుతుంది శశి. అప్పుడు మెల్లగా పక్కకు తిరుగుతాడు. ఇక తను లేచి ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వెళ్తుంది. ఏంటి వదినా ఇప్పుడు ఎలా ఉంది, ఫీవర్ తగ్గిందని అడుగుతుంది సునీత. ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు పర్వాలేదు అమ్మమ్మ, తగ్గిందని చెప్తుంది శశి. జ్వరం వచ్చిన అమ్మాయి కిందకి వచ్చింది. వీడేంటి ఇంకా పడుకునే ఉన్నాడు అని నిద్ర లేపడానికి వెళ్తుంది అనసూయమ్మ. సురేష్ని నిద్ర లేపే ప్రయత్నం చేస్తుంది. అప్పటికే తన శరీరం వేడిగా తగులుతూ ఉంటుంది. ఓర్ మనవడా, నిద్ర లేవరా అని అంటుంది. ఏంటే పొద్దున్నే నీ నస, అసలు ఎందుకు నన్ను నిద్ర లేపుతున్నావు అని అడుగుతాడు సురేష్. నీకు జ్వరం వచ్చింది, తనకేమో తగ్గింది, మరి నీకెందుకు జ్వరం వచ్చింది అని అడుగుతుంది అనసూయమ్మ. అప్పటికే తన బాడీలో బాడీ పెయిన్స్ మొదలయ్యాయి. తన టెంపరేచర్ చూసుకుంటాడు. తనకి 101 ఫీవర్ ఉంటుంది. ఏంటిది, తనకు దగ్గరగా పడుకోవడం వలన తన ఫీవర్ నాకు వచ్చింది అనుకుంటూ ఈ ముసలిది వదిలేలా లేదు. ఇప్పుడు ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పరా, నిన్నే అడిగేది, ఏంటి సంగతి అని అంటుంది. ఇందులో చెప్పడానికి ఏముంది అంటూ తన మీద కసురుకుంటాడు. వీడు ఏ మనిషో ఎప్పటికి మారుతాడో ఏంటో, అరవడం తప్పిస్తే ఏమీ తెలీదు మొరటి వెధవ అనుకుంటూ వెళ్ళిపోతుంది అనసూయమ్మ. దీనివల్ల ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, దేవుడా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అనుకుంటూ నిద్రపోతాడు మళ్ళీ సురేష్. ఓకే ఫ్రెండ్స్, మరి సురేష్ని శశి కేర్ఫుల్గా చూసుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ నోటిఫికేషన్ పట్టినా ఫస్ట్ స్టోరీ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.